శాసనసభ ఎన్నికల సందర్భంగా మక్తల్ నారాయణపేట నియోజకవర్గాలలోని ఈవీఎంల పంపిణీ కార్యక్రమాన్ని కలెక్టర్ కోయ శ్రీహర్ష పరిశీలించి ప్రతి ఒక్కరూ తమ ఓటును వినియోగించుకోవాలని ఉదయం 7 గంటలకు ప్రారంభమై సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ నిర్వహించడం జరుగుతుందన్నారు. పోలింగ్ కేంద్రాలలో సీనియర్ సిటిజన్లకు, గర్భిణీలకు మరియు వికలాంగులకు పోలింగ్ కేంద్రాలలో ప్రత్యేక ఏర్పాట్లు చేయడం జరిగిందన్నారు. ఓటు వేయడానికి పోలింగ్ స్లిప్ తో పాటుగా ఐడి ప్రూఫ్ లేదా ఏప్యాక్ కార్డును తప్పనిసరిగా తీసుకెళ్లాలన్నారు. జిల్లా కేంద్రంలోని బాలికల ఉన్నత పాఠశాలలో 147, 148, 149, 150, 151 మంగనూరు మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పోలింగ్ కేంద్రాలను, మోడల్ పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు. అలాగే శ్రీదత్త బృందావన్ కళాశాలను పరిశీలించి కౌంటింగ్ ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలని అధికారులకు ఆదేశించారు. ఈ కార్యక్రమంలోని అదనపు కలెక్టర్ అశోక్ కుమార్, నారాయణపేట రిటర్నింగ్ అధికారి రామచందర్, ఏఓ నరసింగరావు, తహసీల్దార్ రాణా ప్రతాప్, మున్సిపల్ కమిషనర్ సునీత తదితరులు పాల్గొన్నారు. ఎలక్షన్స్లో భాగంగా రేపు ఎలక్షన్ సంబంధించి నారాయణపేట అండ్ మక్తల్ 2 చోట్ల ఈరోజు డిస్ట్రిబ్యూషన్ సెంటర్స్ ప్లాన్ చేశారు. మొత్తం మనకి 554 సెంటర్స్ పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి, 2 కలిపి నారాయణపేట అండ్ మక్తల్. ఈ 2 ప్లేసెస్లో మనం అరౌండ్ 2700 మెంబర్స్ ప్లస్ స్టాఫ్ అందరూ ఈరోజు మధ్యాహ్నం 3 o'clock కల్లా మనం ఇక్కడ నుంచి డిస్ట్రిబ్యూషన్ సెంటర్ నుంచి డిస్పాచ్ చేస్తాం. అదేవిధంగా ఈ పోలింగ్ పార్టీస్తో పాటు సిఏపిఎఫ్ కానీ అదర్ బయట నుంచి వచ్చిన అదర్ స్టేట్స్ వచ్చిన పోలీస్ పర్సనల్ కానీ ఈ టీమ్స్తో పాటే పంపిస్తున్నాం. సో బై ఈరోజు ఈవినింగ్ కూడా అరౌండ్ 380 మనకి క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. వాటన్నింటిలో కూడా వెబ్ కెమెరాస్ పెడుతున్నాము, లైవ్ వెబ్ కాస్టింగ్ చేస్తున్నాము. ఇదే కాక సిఏపిఎఫ్ పర్సనల్ కూడా ఉంటారు. ఇదే కాకుండా మళ్ళీ మైక్రో అబ్జర్వర్స్ కూడా అపాయింట్ చేయడం జరిగింది. వీళ్ళందరూ ఈ క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ని మ్యాన్ చేస్తూ ఉంటారు అండ్ అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. సో వీఆర్ ఎక్స్పెక్టింగ్ పీస్ఫుల్ అండ్ ఫ్రీ, ఫెయిర్, పీస్ఫుల్ అండ్ ఎలక్షన్స్ టుమారో. సో వీ రిక్వెస్ట్ అందరి పబ్లిక్ కూడా రేపు పెద్ద ఎత్తున వచ్చి ఎలక్షన్స్లో పార్టిసిపేట్ చేయడం. థ్యాంక్ యూ. ఈ ప్రతి పోలింగ్ స్టేషన్లో పంచాయత్ లోకల్ బాడీస్కి ఇన్ఛార్జ్ ఇవ్వడం జరిగింది. సో పంచాయత్ సెక్రటరీస్ ప్రతి పోలింగ్ స్టేషన్ దగ్గర వాళ్ళు ఉంటారు. ఇప్పటిదాకా వాళ్ళకి వేరే అదర్ డ్యూటీస్ ఏమి ఇవ్వలేదు అనమాట. సో వీళ్ళందరికీ నైట్ స్టే కానీ, నైట్ ఫుడ్, రేపు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, ఎల్లుండి రేపు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అండ్ లంచ్, స్నాక్స్ మొత్తం కూడా పంచాయత్ సెక్రటరీస్ ఫ్రమ్ లోకల్ బాడీస్ కానీ మున్సిపాలిటీ కాబట్టి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అరేంజ్ చేయడం జరుగుతుంది. అండ్ ఆల్ ఫెసిలిటీస్ ఆల్రెడీ ఇప్పటిదాకా తీసుకున్నాము. అండ్ ఈ 554 పోలింగ్ స్టేషన్స్లో అన్ని పోలింగ్ స్టేషన్స్ ఆల్మోస్ట్ ఒక 4-5 టైమ్స్ మా ఆర్ఓస్, సెక్టర్ ఆఫీసర్స్, ఈవెన్ పంచాయత్ సెక్రటరీస్ కూడా విజిట్ చేయడం జరుగుతుంది. ఇదే కాక మా కంట్రోల్ రూమ్, కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ ఉంది. మేము అన్ని వెబ్ కాస్టింగ్స్ కానీ లేకపోతే పంచాయత్ సెక్రటరీస్తో మానిటరింగ్ కానీ అన్నీ ట్రాక్ చేస్తున్నాం అన్నమాట. సో ఆల్ పోలింగ్ పర్సన్కి సంబంధించిన బేసిక్ కమ్యూనిటీస్ మొత్తం వీ హ్యావ్ టేకెన్ కేర్. సో